హలో పిల్లలు, ఎలా ఉన్నారు? హలో కిడ్స్, హౌ ఆర్ యూ? పిల్లలు, మన చెడ ఒక్కసారిగా పొడవు పెరిగితే ఎంత బాగుంటుంది కదా. ఆ మాయ ఎవరు చేస్తారో కనిపెడదామా? కిడ్స్, వుడెంట్ ఇట్ బి నైస్ ఇఫ్ అవర్ బ్రెయిన్ సడన్లీ బికమ్స్ లాంగ్? షెల్ వి ఫైండ్ హూ డస్ దట్ మ్యాజిక్? అది నిజమైన జుట్టు కాదు. దట్స్ నాట్ రియల్ హెయిర్. కానీ అది జడలో కలిసిపోతుంది. బట్ ఇట్ బ్లెండ్స్ విత్ ద హెయిర్. అది చిన్న జుట్టుని పెద్దగా మారుస్తుంది. ఇట్ విల్ టర్న్ షార్ట్ హెయిర్ ఇంటూ లాంగ్ అండ్ లవ్లీ హెయిర్. అది ఎవరు? హూ ఇస్ దట్? అద్భుతం పిల్లలు. అది జుట్టుకు కొంత పొడవు ఇచ్చే సవరం. వండర్ఫుల్ కిడ్స్. The one that gives your hair a brand new length is సవరం. సవరం హెయిర్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు సవరం నేర్చుకున్నాం కదా, మరి ఇప్పుడు సవరంతో ఒక చిన్న పద్యం కలిసి పాడుదామా? అమ్మ సవరం తీసింది, పాపకు సవరం అల్లింది, సవరం జడును చూసుకొని పాప ఎంతో మురిసింది. షెల్ వి సింగ్ అగైన్? అమ్మ సవరం తీసింది, పాపకు సవరం అల్లింది, సవరం జడును చూసుకొని పాప ఎంతో మురిసింది. ఇప్పుడు సవరం గురించి తెలుసుకున్నాం కదా, అది ఎలా రాయాలో చూద్దాం. We have learned about సవరం. We will see the letters in సవరం. స, వ, ర. ఆ అక్షరాలు కూడా ఎలా దిద్దాలో చూద్దామా మరి? స, వ, ర. ఇప్పుడు మనం సవరంలో అక్షరాలు నేర్చుకున్నాం కదా, వాటితో కొన్ని పదాలు నేర్చుకుందామా? We have learned about the letters in సవరం. Now we will see different words involved in it. వరస, వరం, సంత, వసంతం, సంబరం, వల. ఇప్పుడు చిత్రాలు చూసి వాటిలో ఈ పదాలు వాడుదామా? We have seen different words with these letters, but let us use these words in the following images. కూరగాయలు ఎక్కడ అమ్ముతున్నారు? Where are the vegetables being sold? కూరగాయలు సంతలో అమ్ముతున్నారు. The vegetables are being sold in the market. సంత, మార్కెట్. చేపలు పట్టడానికి ఏం ఉపయోగిస్తున్నారు? What is the fisherman using to catch the fish in the water? చేపలు పట్టడానికి వల ఉపయోగిస్తున్నారు. The fisherman is using a net to catch the fish in the water. వల, నెట్. పిల్లలు బస్ ఎక్కడానికి ఎలా నిల్చున్నారు? How are the children standing to get into the bus? పిల్లలు వరసలో నిల్చున్నారు బస్ ఎక్కడానికి. The children are standing in a straight line to get into the bus. వరస, straight. భలే పిల్లలు, మీరు సవరం గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాం. Well done kids, we have learned about సవరం today. Let's meet again in a new session.